హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఎందుకనేసి అంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఈ సమయంలో ఒక అభ్యర్థికి కావాల్సినటువంటి విలువైన సూచనలు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చేస్తున్నాను కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను నేను తాజాగా అందిస్తుంటాను కాబట్టి మీ నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ షేర్ చేయండి, ఓకేనా. అదే ఈ వీడియోలో యొక్క ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మీరు చదవాలనుకుంటే రోజు పేపర్ మొత్తాన్ని చదవలేకపోతుంటే పేపర్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీరు కనుక మొత్తం చదవలేకుండా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే మీరు చదవాలనుకుంటే నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ పర్సనల్ వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో రోజు నేను 10 నుంచి 12 న్యూస్ పేపర్ చదువుతూ ఇంపార్టెంట్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ వస్తున్నాను, ఓకేనా. కాబట్టి మీరు ఆ 10 న్యూస్ పేపర్ చదవలేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటికే 1800 మందికి పైగా ఉన్నారు. మీరు కూడా ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు అందరూ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మీరందరూ కూడా ఈజీ మెథడ్లో జీకే కరెంట్ అఫైర్స్ని నేర్చుకునే విధంగా మన వాట్సాప్ ఛానల్ డైలీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన యాప్ గురించి సమాచారం తెలుసుకోవాలన్నా, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సమాచారం ఫాస్టెస్ట్ న్యూస్గా మీరు తెలుసుకోవాలన్నా, మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఫాలో అవ్వాలన్నా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద మనకి 3 లింకులు ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ లింకు, అదేవిధంగా మన యాప్ లింకు. దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయద్దండి. అక్కడే వాట్సాప్ ఛానల్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది. ఆ ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన చోటనే బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఏ సమాచారం అందించినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే మీరు ఫాలో కొట్టి బెల్ బటన్ క్లిక్ చేయకపోతే నేను చేసే పోస్ట్ మీకు నోటిఫికేషన్ రాదు, ఓకేనా. కాబట్టి మీకు అందరికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఆ వాట్సాప్ ఛానల్ రూపొందించడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్ మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 100% మీకు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా మిత్రమా, ఈ వీడియో నేను ఈరోజు చేస్తున్నా. ఈ వీడియోలో ఏం చెప్తాననేసి అంటే ఆల్రెడీ నిన్న ఎగ్జామ్ గురించి పోస్ట్పోన్ అవుతుందో లేదో చెప్పాను. టెట్ ఎగ్జామ్ పెడతారా పెట్టరా నిన్నే చెప్పాను. ఈరోజు పేపర్ చదివిన తర్వాత నాకు కొద్ది ఇన్ఫర్మేషన్ అర్థమైంది. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియోలోకి వచ్చాను. అయితే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దయచేసి ఎవ్వరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే, మీరు నా నుంచి ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 903030539097కి కాల్ చేయండి. మీకు ఏ సమాచారం కావాలన్నా నేను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు మిత్రమా. నిన్న ఎవరో బ్యాడ్ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పాఠం చెప్పేస్తున్నాను. నేను ఆఫ్లైన్ క్లాసులో ఎక్కువ ఉంటాను, ఓకేనా. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం, ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని చోట్ల నేను స్టేట్ లెవెల్లో ఉంటూ ఉంటాను, ఓకేనా. ఈ చిన్న వయసులో నేను అంత సీనియర్ ఫ్యాకల్టీస్ గ్రూప్ 1 లెవెల్ చెప్తున్నాను కూడా. గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి కావచ్చు, చాలా ఇన్స్టిట్యూట్లో నేను బోధిస్తాను. కానీ ఇంత సీనియర్ ఫ్యాకల్టీస్ని నేను ఢీక్కొని రావడానికి గల కారణం ఏంటంటే నేను చేసే హార్డ్ వర్క్ మాత్రం మిత్రమా. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఏ విధంగా కష్టపడతాను అనేది మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, నాకు నేను డబ్బా కొట్టుకోవడం కాదు. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి, నా హార్డ్ వర్క్ ఏంటో తెలుస్తారు. కానీ కామెంట్ చేసేవాళ్ళు మరి నిజంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా లేదో నాకైతే తెలియదు. కానీ కామెంట్ చేసేవాళ్ళు అంటే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. అంటే ఇష్టం వచ్చిందంటే ఆయన ఎక్కడో ఉన్నాడు కదా, అంటే నేను ఎక్కడో ఉన్నాను కదా, వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని మెసేజ్ చేస్తున్నారు. మీరు చేసే మెసేజ్ ఫస్ట్ నా మనోభావాలు దెబ్బతింటాయి మిత్రమా. దయచేసి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, బ్యాడ్ కామెంట్ చేయొద్దు. నీకు నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా
నా గురించి నీకు క్లారిటీ తెలుసుకోవాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏం కావాలో చెప్తాను. ఓకేనా? దయచేసి ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ సమస్య నేను తెలియజేస్తాను. నా నుంచి ఏ సమస్య కూడా తెలియజేస్తాను. ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టేసి దాని గురించి వెళ్ళిపోవద్దండి. ఫస్ట్ దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకేనా? ప్లీజ్. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. డిఎస్సి వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు కానీ, ఎస్ఏ వాళ్ళు కానీ కరెంట్ అఫైర్స్ జీకే చాలా కష్టం అనేసి ఈ సబ్జెక్ట్ని ఛాయిస్ వదిలేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ని ఛాయిస్లో వదిలేస్తే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే చదివి ఉంటాడో వాడు టాప్ ర్యాంకులో ఉంటాడు. ఈ సబ్జెక్ట్ని ఎవరైతే వదిలేశాడో వాడు లో ర్యాంకులో ఉంటాడు. అనే సబ్జెక్ట్ కష్టమని వదిలేసిన వ్యక్తి లో ర్యాంకులోకి వెళ్ళిపోతాడు. అది నాకు ఈజీనే, నేను ఖచ్చితంగా దాంట్లో ఒక 4 నుంచి 5 మార్కులు స్కోర్ చేయగలగాలి, అది కూడా నాకు ఇంపార్టెంటే అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ టాప్లో ఉంటారు. ఓకేనా? ఎస్జిటి వాళ్ళు కానీ, ఎస్ఏ వాళ్ళు కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కష్టం అని మీరు పక్కన పెట్టేస్తే ఈసారి డిఎస్సి ఎగ్జామ్లో అద్భుతంగా క్వశ్చన్ కష్టంగా వచ్చిన ఆ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఆన్సర్ చేయడం ఈజీ. క్వశ్చన్ కష్టంగా ఉన్నా ఆన్సర్ చేయడం ఈజీ. అలాంటి మెథడ్లు ఈసారి క్వశ్చన్స్ ఒకవేళ ఇస్తే కాదు, ఖచ్చితంగా ఇస్తాడు, ఎక్కడ పోడు. నేను ఇప్పటివరకు 60 ప్రీవియస్ పేపర్లు చూశానని మీకు తెలుసు. ప్రతి ఒక్క వీడియో చెప్తున్నా. 60 ప్రీవియస్ పేపర్లో ప్రతి ఒక్క వీడియోలో మనకు కనిపించినటువంటి ప్రాంతం ఏమిటి, ఏ ప్రాంతం నుంచి వాడు బిట్ అడిగాడు, ఆ ప్రాంతం నుంచి నెక్స్ట్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బిట్ అడుగుతాడో లేదనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని 60 ప్రీవియస్ పేపర్లో ప్రామాణికంగా తీసుకొని బిట్ ఏ ప్రాంతం నుంచి అడుగుతాడనేసి నేను మీకోసం 1400 బిట్లు తీసుకొచ్చాను. డిఎస్ వాళ్ళ కోసమే 1400 బిట్లు తీసుకొచ్చాను. ఈ 1400 బిట్లను మీరు బాగా చదవండి. ఈ 1400 బిట్లను నా నుంచి మీరు తీసుకోవాలనుకుంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్, ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీరు యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి ఈ 1400 బిట్లను 399 రూపీస్కే నేను పెట్టి ఉన్నాను. మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? 399 రూపీస్కి బయట యాప్లో అన్ని కోర్సులు వస్తున్నాయి సార్ అంటే నేను చెప్తున్నా 1400 బిట్లు నేను ఇచ్చున్నా కదా, ఈ 1400 బిట్లలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కడైనా కానీ అవుట్ ఆఫ్ ఏరియా, ఓకేనా, అదేవిధంగా ఎక్కడైనా కానీ 2 years 3 years కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ, 3 years 4 years కరెంట్ అఫైర్స్ అప్డేట్ కానీ, ఏమైనా స్టాక్ అంటే పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దీంట్లో ఒక్క బిట్టున్నా నన్ను ప్రశ్నించండి. ఓకేనా? దీంట్లో ఈ 1400 బిట్లలో స్టాండర్డ్ జీకే ఉంటుంది. భారతరత్న అవార్డు కావచ్చు, అవార్డు, సదస్సులు, సమావేశాలు, దినోత్సవాలు 165 దినోత్సవాలు ఉన్నాయి. 165 రోజులకి 165 దినోత్సవాలు ఉంటాయి. 165 దినోత్సవాలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను మన యాప్లో పీడిఎఫ్ రూపంలో ఒక 120 బిట్లు అప్లోడ్ చేస్తున్నా. ఆ 120 బిట్లని మీరు బాగా పట్టి కొట్టండి, 2 బిట్లు వస్తాయి. ఓకేనా? 2 బిట్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నేను మళ్ళీ చెప్తున్నా, 1400 బిట్స్ని బాగా చదవండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు మంచి మార్కులు రాకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు బాధ్యత వహిస్తా. ఓకేనా? అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ని ఎవరైతే కష్టంగా వదిలేస్తారో, ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ మిత్రులు, కష్టం కాదు. మీకు బిట్స్ కూడా మీరు నేర్చుకునే విధంగా మీరే ఉపయుక్తంగా ఉండేటట్టు మీరు ఈజీ మెథడ్ నేర్చుకునేటట్టు, ఒకసారి చదివితే వచ్చేసేటట్టు నేను బిట్స్ 1 లైన్లో 1 word ఆన్సర్స్లో ఈ బిట్స్ని ప్రిపేర్ చేస్తున్నా. వాటిని బాగా చదవండి, మీకు మంచి మార్కులు వస్తాయి. ఎస్జిటి వాళ్ళకి 8 మార్కులు గాను 5 నుంచి 6 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళైతే 10 మార్కులు గాను 7 మార్కుల వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మన బిట్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత నాకు తెలియజేయచ్చు. ఈ ఒక ఎగ్జామ్ అనే కాదు, నేను తెలంగాణ డిఎస్సి చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్పాను. నా కరెంట్ అఫైర్స్ బుక్ ఎంత ప్రామాణికమో, నా కరెంట్ అఫైర్స్ నాకు నేను ప్రిపేర్ చేసుకుంటా, వెబ్సైట్స్ ఫాలో అవుతాను, పేపర్లు చదువుతాను. ఇప్పుడు కూడా నేను చిన్నపిల్లలు నాకు ఒక బుక్ను పెట్టుకొని నాకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఎంత కష్టం ఉన్నా, ఎంత ఆఫ్లైన్ క్లాస్లో బిజీ ఉన్నా కూడా నేను రోజు కరెంట్ అఫైర్స్ నోట్ బుక్ రాస్తాను మిత్రమా. అలా అనలైజ్ చేసి 60 డిఎస్ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఈ బిట్స్ని ప్రిపేర్ చేస్తున్న బిట్స్ని మీరు డైరెక్ట్ ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. ఒకవేళ ఇవి పర్చేజ్ చేసిన తర్వాత సార్ ఈ బిట్స్ నేను ఆన్లైన్లో చదువుకోలేను సార్, నాకు ఈ 1400 బిట్స్ నాకు జిరాక్స్ కావాలి సార్, నేను ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు
పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా. అంటే పీడిఎఫ్లో ఈ 1400 బిట్లను కూడా నేను పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్ చేస్తాను. మీరు డైరెక్ట్ వెళ్ళి జిరాక్స్ తీసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యాప్లని తీసుకోండి మిత్రమా, కరెంట్ అప్డేట్ కానీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ మాసం నుంచి 2024 మే 30 వరకు కూడా కరెంట్ అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఇప్పటికే మన యాప్లో మార్చ్ వరకు ఇప్పటికే మన యాప్లో కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 2 డేస్లో ఏప్రిల్ కూడా అప్లోడ్ అయిపోతుంది. ఓకేనా. అదేవిధంగా మే 30 వరకు కరెంట్ అప్డేట్ ఇస్తుంటా. ఒకవేళ మీ దేవుడి దయ వల్ల మనకి పోస్ట్ పని అయితే పోస్ట్ పైన అయ్యేంత వరకు మీ దగ్గర ₹1 తీసుకోకుండా దీని నుంచే నేను ఈ అమౌంట్ ద్వారా మీకు బిట్స్ అందించే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఈ 1400 బిట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను మే 5వ తారీఖు నుంచి ఈ 1000 బిట్స్ పైన అప్లికేషన్ మెథడ్ ఒక ఎగ్జామ్ పెడతా. అప్లికేషన్ మెథడ్ అంటే ఏంటంటే సరైనవి, సరికానివి, క్రింద వాటిలో సరైనవి, క్రింద వాటిలో సరికానివి, అలా అప్లికేషన్ మెథడ్లు. టెట్ ఎగ్జామ్ ఎలా అయితే అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇచ్చాడో అలా అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్కి నిన్ను అలవాటు చేసి నేను మళ్ళీ ఎగ్జామ్కి పంపిస్తా. మే 5వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ చేస్తా. మే 5వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ చేసి జూన్ 5వ తారీఖున ఆపుతా. జూన్ 5వ తారీఖు నాటికి ఈ 1400 బిట్ల పైన నీకు మళ్ళీ రివిజన్ కొట్టించి ఆ 1400 బిట్లు మళ్ళీ చదివిపించి ఆ 1400 బిట్లు మీకు కవర్ అయ్యేటట్టు నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా. నేను మళ్ళీ మీకు మాట ఇస్తాను, కరెంట్ అప్డేట్ మీకు ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఇస్తా. మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే 1 year వరకు ఉంటుంది ఇది వ్యాలిడిటీ. ఓకేనా. మీరు డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కంటే ముందు వీడియో, దానికంటే ముందు వీడియో అనేది ఈ వీడియో కంటే ముందు రెండో వీడియో 60 డిఎస్సి పేపర్లో కల్పించినవి ఇవే, రేపు క్వశ్చన్ పేపర్లో కనిపించే ప్రాంతాలు కూడా ఇవే అనే ఒక థంబ్నెయిల్ వీడియో ఉంటుంది. ఆ థంబ్నెయిల్ వీడియోలో చూడండి, నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు ఇస్తాడని చెప్పున్నా, ఏ టాపిక్ నుంచి రేపు డిఎస్సి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడని చెప్పున్నా. ఆ టాపిక్ని మీరు బాగా నేర్చుకోండి. ఈ వీడియో కంటే రెండో వీడియో ఆ వీడియోలో ఏ టాపిక్ని చెప్పున్నానో ఆ టాపిక్ని మీరు నేర్చుకోండి. ఆ టాపిక్ల నుంచి కనుక మీకు 5 మార్కులు కనుక రాకపోతే, 5 మార్కులు లేకపోయినా 4 మార్కులు ఎస్జిటి వాళ్ళకి, 6 మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళకి ఆ ప్రాంతం నుంచే క్వశ్చన్స్ కనుక రాకపోతే నన్ను ప్రశ్నించండి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, అది ఎలా నాకు అర్థమైంది అనేసి అంటే ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఈసారి డిఎస్సి క్వశ్చన్ పేపర్ ట్రెండ్ కూడా మారుతుంది. అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ రావచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బాధ లేదు. నేను ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీకు అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్కి అలవాటు చేస్తాను. ఒకటి. రెండవది ఏమనేసి అంటే ఈసారి జీకే కంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రాధాన్యత కూడా పెరగచ్చు. ఎందుకంటే తెలంగాణలో జీకే కంటే ఎక్కువ తెలంగాణలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగాడు. మన ఏపీలో కూడా ఏ ఎగ్జామ్ చూసుకునే కరెంట్ అప్డేట్ ఎక్కువ అడుగుతున్నాడు. కరెంట్ అప్డేట్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అనేసి అంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వర్తమాన అంశాలను తెలుసుకుంటున్నాడా లేదా, అప్డేట్ అవుతున్నటువంటి ఫీచర్ గల అంశాలను తెలుసుకుంటున్నాడా లేదా విద్యార్థి అని ఆ క్వశ్చన్ రూపంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు మిత్రమా. వాటన్నిటిని నేను కవర్ చేశాను. నీవు రెండో వీడియో చెప్పినా చూడండి, ఈ వీడియో కన్నా ఇంతకు ముందు రెండో వీడియో, ఆ వీడియోలో కొన్ని ప్రాంతాలు చెప్పిన, ఆ ప్రాంతంలో బాగా నేర్చుకో. ఆ ప్రాంతం నుంచి ఈసారి డిఎస్సిలో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకపోతే నన్ను అడగండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మీకోసం డిఎస్సి వాళ్ళ కోసం ఇలా క్వశ్చన్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పటికే నా దగ్గర 1000 మంది పై తీసుకున్నారు. 1000 మంది పై తీసుకున్న వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అర్థమవుతుంది. మీరు ఎస్ఏ రాస్తున్నా, బయాలజీ రాస్తున్నా, మ్యాథ్స్ రాస్తున్నా, తెలుగు రాస్తున్నా, లేకపోతే ఒక హిందీ పండిట్ రాస్తున్నా, మీరు ఏం రాస్తున్నా, ఒక ఎస్జిటి రాస్తున్నా, ఏదైనా రాయండి. డిఎస్సి ఎగ్జామ్లో ఏది రాసినా మీకు ఉపయుక్తంగా ఉండేటట్టు ఈ బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది పీడిఎఫ్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ సబ్జెక్ట్ కష్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ టాపర్లే వదిలేస్తున్నారు. కానీ ఇది ఈజీనే. స్టేట్ టాపర్లు ఈ సబ్జెక్టు వదిలేసినటువంటి సబ్జెక్టులలో నువ్వు కనుక ఒక 3 నుంచి 4 మార్కులు తెచ్చుకోగలిగితే నువ్వే ఫస్ట్ ర్యాంక్లో ఉంటావు. నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. స్టేట్ టాపరు అన్ని సబ్జెక్టులు బాగా చదువుతాడు, నువ్వు అన్ని సబ్జెక్టులు బాగా చదువుంటావు. వాడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేస్తుంటాడు, నువ్వు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువు. వాడికంటే నీకు 1 మార్క్ ఎక్స్ట్రానే వస్తే నీ ర్యాంక్ వేలలో ఉంటుంది. ఆ ర్యాంక్ వెనకబడ్డారనుకో
ఆ మార్క్ వెనకబడ్డారనుకో, నీ ర్యాంక్ వేలలో ఉంటుంది. ఆ మార్క్ తెచ్చుకో, నీ ర్యాంక్ వేలలో ముందుంటుంది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇచ్చిన టాపిక్‌ని బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ కష్టం అని వదిలేయొద్దు. ఒకవేళ మీ కరెంట్ అఫైర్స్‌ని మన యాప్‌లో పర్చేజ్ చేసే ప్రాసెస్ తెలియకపోతే, అకాడమీ వెంకటేశ్వర అనే ఆన్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. చాలామంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు కానీ, దాంట్లో మీరు లాగిన్ అవ్వడం లేదు. మీ పేరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మన యాప్‌లోకి వెళ్తారు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీకేమైనా కొనే ప్రాసెస్ తెలియకపోతే ఈ నంబర్‌కి కాల్ చేయండి. వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి. నార్మల్ కాల్స్ అయినా చేయండి. నీకు మీరు పీడీఎఫ్ కూడా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. కోర్స్ కూడా పర్చేజ్ చేయించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మిత్రమా. 16,000 పోస్టులు అంటే ఏం తెలుసా? కష్టపడే ప్రతి ఒక్కరికి జాబ్ రావడం కాదు. 16,000 పోస్టులు, ఎక్కువ పోస్టులు ఉంటే మనకి ఏం లాభం తెలుసా? ఎక్కువ పోస్టులు ఉంటే తక్కువ మార్కులు గల వాడికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ముందు 6,000 పోస్టులు, ఇప్పుడు 10,000 పోస్టులు. ప్రతి ఒక్క జిల్లాలో పోస్టులు పెరిగాయి. ప్రతి ఒక్క ప్రాంతంలోని పోస్టులు పెరిగాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయి. మరి ఎందుకు మీరు చదవలేకపోతున్నారు? ఎందుకు ఇంత ఈజీ సబ్జెక్ట్ వదిలేస్తున్నారు? 16,000 పోస్టులు అనే మాట ఇంక కనబడుతుంది మిత్రమా. ఇంత అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు. ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు బాధపడే అంశం ఏం తెలుసా? నువ్వు ఎగ్జామ్ అయిన తర్వాత ఏం బాధపడతావు తెలుసా? అయ్యో ఇంత ఈజీగా సబ్జెక్ట్ వదిలేస్తానే. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంత ఈజీగా క్వశ్చన్స్ వస్తాయని అనుకోని కూడా లేదే. మనం ఈ సబ్జెక్ట్ చదివింటే బాగున్నే, ఆ రోజు ఈ 1400 బిట్లు చదివింటే బాగున్నే అని ఆలోచిస్తున్నారు. చాలా మంది ప్రైజ్ చెప్తే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మిత్రమా, ఈ ప్రైజ్ గురించి నేను ఈరోజు ఆలోచించి ఉండిపోతాం అనుకుందాం. ఈ 1400 బిట్స్లో రేపు ఖచ్చితంగా బిట్లు వస్తాయి. వస్తే ఈ అమౌంట్ గురించి నువ్వు ఆలోచించి ఉండిపోయినావు. ఈ 1400 బిట్స్ నువ్వు చదవలేదు. చదివిన తర్వాత నీకు దాంట్లో నుంచి ఒక 5-6 మార్కులు వచ్చేసాయి అనుకో. నువ్వు వదిలేసావు అనుకో, దాని నుంచి 5-6 మార్కులు ప్రశ్నలు వచ్చాయి. నువ్వు 5 మార్కులు పోగొట్టుకున్నట్టే కదా. అంటే 400 రూపీస్ నువ్వు పెట్టలేక 5 మార్కులు 6 మార్కులు పోగొట్టుకొని లాస్ట్లో జాబ్ కూడా పోగొట్టుకునే స్థితికి నువ్వు ఎదుగుతావు. అంటే మీకు మీరే గోతులు తవ్వుకున్నట్లు ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మంచిగా ఉంటుంది. బాగా చదవని అన్ని టాపిక్లు నేను కవర్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఈ రోజు నేను పేపర్ చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పటికే ప్రభుత్వం డిఎస్ఎల్ అప్లికేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తూ వస్తుంది. డిగ్రీలో 40% గల మార్కుల వారికి ఈరోజు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకి డిగ్రీలో 40% ఉంటే దానికి వారికి ఈరోజు అవకాశం కల్పించారు. అదేవిధంగా సర్టిఫికేట్లను మీరు యాప్లో అప్లికేషన్లో ఇప్పుడు అప్లోడ్ చేయకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలని ఈరోజు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాత్రి ఒకసారి తెలియజేసినట్టున్నాడు. ఓకేనా? కాబట్టి సరే, ఈ సమయంలో నా నుంచి టెట్ ఎగ్జామ్ అనేది పెడతారా లేదా, ఇప్పుడు కూడా అయోమయంలో ఉన్నటువంటి విద్యార్థులకు నా సూచన, దయచేసి నేను చెప్పే వీడియో చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నేను చాలా నిజాయితీగా ఉంటాను. ఎందుకు నిజాయితీ అంటే, అందరు లేక డబ్బులు తీసుకుని 10 రూపాయలు ఎక్కువైనా నా దాంట్లో నిజాయితీగా ఉంటుంది. నేను కరెంట్ అప్డేట్ ఇస్తానంటే ఇస్తాను. బిట్స్ చూసి ప్రిపేర్ చేశానంటే చేశాను. నేను కష్టపడ్డాను, హార్డ్ వర్క్ చేశాను, టైపింగ్ ఇచ్చాను. ఓకేనా? కష్టపడి చేశాను, హార్డ్ వర్క్ నేనే రాస్తాను. నేను బుక్ దగ్గర పెట్టుకొని నేను చేతితో ఈ 1400 బిట్లు నేను రాసి టైపింగ్ వాడికి ఇస్తే వాడు స్మార్ట్ వర్క్ చేసి నాకు పంపిస్తాడు. అంటే నేను 1400 బిట్లు నేను ప్రిపేర్ చేయాలంటే, రాయాలంటే అంత ఆషామాష కాదు. ఈ హార్డ్ వర్క్ గల వ్యక్తిని మీరు మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. నాకు అది కాదు. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు నా సమాధానం ఏంటంటే, టెట్ ఎగ్జామ్ పెడతారా లేదా, ఒకటి. డిఎస్సి ఎగ్జామ్ వాయిదా అవుతుందా లేదా. మీరందరూ రేపు చదువుదాంలే అని నోటిఫికేషన్ వచ్చి 10 రోజులు ఇప్పటికే పూర్తి అయిపోయింది. 10 రోజుల నుంచి మన బిట్స్ని చదివి ఉంటే, రోజుకి 50 బిట్లు చొప్పున చదివి ఉంటే 10 రోజులకి 500 బిట్లు అయ్యేవి. ఇంకో 10 రోజులకి మరొక 500 బిట్లు చదివేస్తుంటావు. మొత్తం 1000 బిట్స్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ రెండవసారి రివిజన్ కొట్టుంటావు. మూడవసారి నేను మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు చదివిపించుంటా. ఇన్నిసార్లు చదివి నువ్వు ఎగ్జామ్ రాస్తే నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వ మిత్రమా? సరే, విషయం పక్కన పెడదాం. 45 రోజులు ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. సరే, విషయం పక్కన పెడదాం. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ పెడతారా పెట్టరా అని ఇప్పటికి కూడా నన్ను చాలామంది కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు. ప్రభుత్వానికి టెట్ పెట్టే ఆలోచన ప్రస్తుతం ఈ రోజు వరకు చెప్తున్నా. రేపు ఏం పరిణామాలు వస్తే తెలియదు. మళ్ళీ నన్ను కామెంట్ చేద్దాం, బ్యాడ్గా చెప్పొద్దని. ఈ రోజు వరకు ప్రభుత్వం టెట్ని పెట్టేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు.
ఓకేనా? చెప్పేస్తున్నా ఇప్పుడే. ఓకేనా? ఒకటి. రెండవది ఏమనేసి అంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా అనేది, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి మీకు కోపం రావచ్చు. టెస్ట్ ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా అని అడుగుతున్నారు. టెట్ ఎగ్జామ్ అనేది ఈ రోజు వరకు లోకేష్‌కి 100 కాదు 1,00,000 వినతులు అందినా కూడా లోకేష్ పోస్ట్‌పోన్ పైన స్పందించడం లేదనేసి అంటే దాన్ని విస్తరణ అంటే 45 రోజులని కాస్త 90 రోజులకు పొడిగించడానికి అవకాశం లేదని అర్థం. మీరందరూ కూడా 45 రోజులకి షెడ్యూల్ వేసుకొని ఉన్నటువంటి ఈ 30 రోజులలో ఒక షెడ్యూల్ వేసుకొని ఒక మార్గం ద్వారా ఒక పద్ధతిలో రోజుకి 5 గంటలు మాత్రమే నిద్రపోతూ ప్రతి ఒక్క నిమిషాన్ని మీరు ఉపయోగించుకోండి. 45 రోజుల్లో ఎగ్జామ్ జరిగిపోతుంది. ఖచ్చితంగా నాకు సిలబస్ కాలేదు, నేను ఎగ్జామ్స్ కూడా రాయాలి అని మీకు మీరు థాట్ తెచ్చుకొని మైండ్లో గుడ్డిగా ఫిక్స్ అయిపోయి 45 రోజులకంతా మీరు రెడీగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ దేవుడి దయ వల్ల మనకు ఒక నెల పొడిగిస్తే, ఒకవేళ అంటున్నా, ఒకవేళ దేవుడి దయ వల్ల పొడిగిస్తే అప్పుడు ఆ సమయాన్ని రివిజన్కి కేటాయించుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేపు మార్నింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే ఈరోజు నైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, సార్ ఏపీపీఎస్ అనేది ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర గల వ్యవస్థ కదా సార్, కానీ డిఎస్సి అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంది కదా సార్. ఏపీపీఎస్సీ అయినా ఏదైనా ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగుతుంది, అది ఇండిపెండెంట్ బాడీ అయినా కూడా. ఓకేనా? గ్రూప్ 2 ఆపాలనుకుంటే ప్రభుత్వం చేతిలో ఉంది, కానీ దాన్ని ఆపలేదు ప్రభుత్వం, డ్రామా ఆడింది. అప్పుడు సరే విషయం పక్కన పెడదాం. కాబట్టి మీరు అందరూ పోస్ట్పోన్ అవుతుందని మైండ్లో ఫిక్స్ అయిపోయి రేపు చదువుతాంలే ఎల్లుండి చదువుతాంలే అని పోస్ట్పోన్ చేయకుండా దయచేసి మీరు అందరూ కూడా 45 రోజుల నాటికి మీ సిలబస్ని పూర్తి అయ్యేటట్టు చూసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్పోన్ చేసేటట్టు ఆలోచన ప్రస్తుతం ఈ రోజు వరకు ప్రభుత్వానికి లేదు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు రెడీగా ఉండండి. ఈ అద్భుతమైన అవకాశం రాదు మిత్రమా. ఏదో మీ ఇష్ట ప్రకారం మీరు చదువుతున్నారు. ఒక ట్రెండింగ్ క్వశ్చన్ని పట్టుకొని, అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ పట్టుకొని ఒక ట్రెండింగ్ లాగా ఒక స్మార్ట్ వర్క్ చేస్తూ చదవండి. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. డే అండ్ నైట్ కూర్చొని చదవండి. ఈ 40 రోజులు కష్టపడితే నువ్వు 40 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉంటావు. ఓకేనా? కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు. టెట్ ఎగ్జామ్ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. డిఎస్ని వాయిదా వేసే ఆలోచన ప్రభుత్వానికి అంతకన్నా లేదు. ఒకవేళ లోకేష్కి ఎన్ని వినతులు అందినా, ఎన్ని మెయిల్స్ పోయినా, లోకేష్ గారికి ఎంత పోయినా కూడా ఆయన ఒకవేళ స్పందిస్తే, ఒకవేళ పోస్ట్పోన్ అయితే దాన్ని మన అదృష్టంగా భావిద్దామే. కానీ ఇప్పుడే మీకు మీరు ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం రాకుండా యూట్యూబ్ ఛానల్ ఏదేదో చెప్తున్నావు వాటన్నింటినీ వింటూ పోస్ట్పోన్ అవుతుందంట, అవుతుంది, అది లేదు ఇది లేదు, సర్టిఫికేట్ లేదంట, అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంట, పోస్ట్పోన్ ఖచ్చితంగా అవుతుంది, ఆ ఎమ్మెల్సీ వెళ్ళాడు, ఈ ఎమ్మెల్సీ వెళ్ళాడు, వారు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు కలిశారు. దీనివల్ల లాభం లేదు. కలిస్తే కలవని, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే చేయని, ఆ లోపల మీరు చదువుకోండి. ఎందుకు అంత గందరగోళం గురవుతున్నారు? ఓకేనా? నా సమాధానం ఇదే మిత్రమా. ప్లీజ్ దయచేసి మీరు అందరూ చదువుకోవాలని 45 రోజులు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కువ పోస్టులు గల అంశంలో తక్కువ మార్కులకే పోస్ట్ మీరు అందరూ పొందాలని ఆశిస్తూ మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మన కోర్సును పర్చేజ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేమీ లేదు. ఒకసారి ఆలోచించేయండి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.